a story which will be easy for you to understand. అయితే నేను ఈ దినము ఒక లోతైన మాట, లోతైన వాక్యము నేను మీకు ఒక కథ రూపంలో నేర్పిస్తాను. A deep knowledge of God, but with a simple story. మరి ఎంతో మర్మమైనటువంటి, లోతైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని సులువైనటువంటి కథ ద్వారా నేను మీకు ఈ దినం నేర్పిస్తాను. Are you willing to listen? సిద్ధంగా ఉన్నారా వినడానికి? Yes? Are you sure? సిద్ధమేనా? In the beginning, ఆరంభంలో God created heaven and earth. దేవుడు భూమిని ఆకాశంను సృష్టించినాడు. God created heaven to be his dwelling place. మరి దేవుడు ఆకాశాన్ని అనగా పరలోకాన్ని తాను నివాసంగా ఉండడానికి తయారు చేసుకున్నాడు. Okay? అర్థమైందా? దేవుడు ఉండడానికి ఆకాశాన్ని తయారు చేసుకున్నాడు. Did it go inside? Point 1, God created heaven so that he can dwell in heaven. మొట్టమొదటి మాటగా దేవుడు ఆకాశాన్ని ఆయన నివాసంగా ఉండడానికి కొరకు ఆయనకు ఇల్లులాగా చేసుకున్నాడు. God created earth దేవుడు భూమిని కూడా సృష్టించినాడు for man to dwell in this earth. మరి మనుషులు ఈ భూమి మీద నివాసం చేయడానికి. Okay? అర్థమైందా? Understood? అర్థమైందా? So now God is in heaven, దేవుడు ఆకాశంలో ఉన్నాడు, man is in this earth. మనిషి భూమి మీద ఉన్నాడు. Where is God? దేవుడు ఎక్కడున్నాడు? Where is man? మనిషి ఎక్కడున్నాడు? Okay. Now what happens when God created Adam and Eve? ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు Instead of calling Adam come to heaven, he is coming to earth to meet Adam. ఇప్పుడు ఆదాము అవ్వను దేవుడు సృష్టించిన తర్వాత మరి దేవుడు ఆదాముని పరలోకానికి పిలుచుకునే బదులు పరలోకం నుండి దేవుడే భూమి మీదకి ఆదాము దగ్గరకు వచ్చినాడు. Are you listening what I'm saying? అన్న ప్లీజ్ 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 హ్యావ్ చప్పట్లు కొడదాము మనకి ప్లీజ్. What God is doing? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? See, if somebody is in higher position than us, what they will do? They'll say, come to me. మనందరికి తెలిసిన సంగతి, ఎవరైతే ఉన్నతమైన స్థానంలో గొప్ప వాళ్ళు ఉంటారో వాళ్ళు తగ్గిన స్థానంలో కింది స్థానంలో ఉన్న వాళ్ళని నా దగ్గరికి రాని పిలుచుకుంటారు. కానీ Come and meet me, come to me, come and see me. ఎప్పుడైనా కింద ఉన్న వాళ్ళని ఏమంటారు? పైన ఉన్నోడే పిలుచుకుంటాడు, మీదికి రాని. Am I right? But now Adam is in earth, God is in heaven. ఇక్కడ చూస్తే ఆదామేమో భూమి మీద ఉన్నాడు, దేవుడేమో పరలోకంలో ఉన్నాడు. Instead of God calling Adam come to me, now God is coming to Adam to meet him. మరి గొప్ప స్థానంలో ఉన్న దేవుడు ఆదామును పైకి రాని పిలిచే బదులు గొప్ప స్థానంలో ఉన్న దేవుడే ఆదాము దగ్గర కిందికి వస్తున్నాడు. The speciality is not earth. మరి ఇక్కడ ప్రత్యేకమైంది ఇక్కడ భూమి మీద ఉన్నవా అన్నది కాదు. The speciality is man. మరి భూమి మీద ఉండడం అన్నది కాదు, కానీ దేవునికి మనిషి అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ప్రత్యేకమైన వాడు భూమి కాదు, ప్రత్యేకమైన వాడు మనిషి దేవునికి. How many of you are humans here? ఇక్కడ ఎంతమంది మనుషులుగా ఉన్నారు? So that means for every human being, God will come down for you. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి మనిషి కొరకు దేవుడు పరలోకం నుండి భూమి మీదకి వస్తాడు. ఎందుకంటే మనుషులంటే దేవుడు ఎంతో మనుషులు ప్రత్యేకమైన వాళ్ళు. ఆదాం కోసం వచ్చిండే దేవుడు మీ కోసం కూడా దిగి వస్తాడు. ఆమేన్. చప్పట్లు కొడదాం అందరం. Are you listening what I'm saying? అర్థమవుతుందా? I am trying to bring the deep truth in a simplified form so that you can understand. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? చాలా లోతైన సత్యాన్ని చాలా సులువుగా మీరు అర్థం చేసుకునేటట్టుగా ఒక కథలాగా చెప్తున్నాను. So God came down from heaven just to meet the man. మరి దేవుడు ఆకాశం నుండి పరలోకం నుండి కేవలము మనిషిని కలుసుకోవడానికే దిగి వచ్చినాడు. And they used to walk together. మరి ఆ మనిషితో కలిసి దేవుడు మనిషి ఇద్దరు కలిసి నడిచేవాళ్ళు, భూమి మీద కలిసి నడిచేవాళ్ళు. They used to walk together, talk together, ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళు, కలిసి నడిచేవాళ్ళు, share stories together. కలిసి కథలు చెప్పుకునే వాళ్ళు. That was their fellowship.
ఆ విధంగా దేవునికి మనుషులకి ఇద్దరికి సహవాసం అనేది ఉన్నది ఆ విధమైన. If God can have fellowship with Adam మరి దేవుడు ఆదాముతో అటువంటి సహవాసం కలిగి ఉన్నట్లయితే in Christ, క్రీస్తులో you are also eligible to have fellowship with God. మరి క్రీస్తు ద్వారా నీతో కూడా దేవుడు సహవాసం చేసే స్థితిలో మనం ఉంటున్నాం. What Bible says, where 2 or 3 gather in my name, I will come to meet them. వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో నేను వాళ్ళని కలుసుకోవడానికి వారి మధ్యలోనికి వస్తాను అని అంటున్నాడు. How many of you believing that? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? What God saying? దేవుడు ఏమన్నాడు? వస్తా అన్నాడా? Where 2 or 3 gather, I will come to meet them. 2-3 కూడుకుంటే వాళ్ళని కలవడానికి నేనే వాళ్ళ మధ్యలోనికి వస్తా అంటున్నాడు. ఇక్కడ ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నారు కదా, ఇక్కడ ఇద్దరు కంటే కానీ ఖచ్చితంగా దేవుడు రావాలా మిమ్మల్ని కలిసేదానికి. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. యాక్టివ్ ఉండండి, జవాబు చెప్పండి అడిగినప్పుడు. I am more like a teacher, I want to listen more. మరి ఆయన టీచర్ కంటే ఎక్కువ వినాలన్నది ఆశిస్తాడని అంటున్నాడు. So I want to listen. When I say something, you respond, I listen. సో ఒక టీచర్ అడిగితే జవాబు ఎట్లా చెప్తామో అట్లా నేను అడిగినప్పుడు మీరు నాకు జవాబు చెప్పినప్పుడు ఆ జవాబులు వినాలని నేను ఎంతో ఆశిస్తాను. చెప్పండి దయచేసి నోరు విప్పి. Understand? అర్థమైందా? అగ్రి చేద్దామా? ఓకేనా? ఓకే, ఒప్పందం కుదిరిందా? వెరీ గుడ్. So what I was saying? నేనేం చెప్తున్నాను? So where 2 people come together, ఎక్కడైతే ఇద్దరు కలిసి ఒక దగ్గర వచ్చి ప్రార్థిస్తారో God will come to meet. వాళ్ళ దగ్గర దేవుడు కలుసుకోవడానికి వస్తాడు. God will come to meet. వాళ్ళ దగ్గర దేవుడు కలుసుకోవడానికి వస్తాడు. When you come, మీరు వచ్చినప్పుడు 100% God will come. దేవుడు 100% దేవుడు కూడా వచ్చినాడు. Do you believe God has come? నమ్ముతున్నారా? ఎవరికి అర్థం కావట్లేదా? Do you believe God has come to meet us today? ఇక్కడ దేవుడు మనల్ని కలుసుకోవడానికి ఈ రోజు వచ్చిందని నమ్ముతున్నారా? God has come to meet you not because I have come from Bangalore. No. నేను బెంగళూరుకి వెళ్ళి వచ్చినందుకు దేవుడు మీతో కలుసుకోవడానికి రాలే, అది కాదు. God has come to meet you because you have come here. దేవుడు మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. Even after me going back to Bangalore, still God will come and meet you next Sunday. నేను బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు మీతోనే ఉంటాడు, మిమ్మల్ని కలవడానికి వస్తూనే The ఉంటాడు. other Sunday again God will come and meet you. మరి ఇంకా ఎవరు వచ్చినా కానీ దేవుడు వచ్చి మనల్ని కలుస్తూ ఉంటాడు. Do you don't believe that? నమ్ముతున్నారా? You are not a normal human being. You are a privileged human being with privileged membership. Only God can access. మరి మీరు సాధారణమైన మనుషులు గారు, మీరు మరి ఆధిక్యతను పొందినటువంటి మనుషులు, మీకు ఎంతో విలువ ఉన్నది, మీకు అన్నిట్లో కూడా దేవుడు ఎంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని దేవుడు కలుసుకుంటున్నాడు. When we go in the airplane, like there is a business class. మరి విమానంలో ప్రయాణం చేసే వాళ్ళకి తెలుసు, విమానంలో ప్రయాణం చేసే వాళ్ళకి మరి డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంచి క్లాస్లో వెళ్తారు, బిజినెస్ క్లాస్ అంటారు. That means they will have special privilege. They will come and invite, please sir, come and sit in the chair. మరి ఫ్లైట్లో ఎక్కినప్పుడే వారికి ఎక్కువ టికెట్ డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి బిజినెస్ క్లాస్లో వాళ్ళని గౌరవప్రదంగా తీసుకెళ్లి కుర్చీలో కూర్చుండబెడతారు, అన్ని వసతులు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆధిక్యత ఇస్తారు. అంతే కదా, అర్థమైందా? అట్లే దేవుడు కూడా మిమ్మల్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నాడు కాబట్టి మీకు ఎక్కువ ప్రివిలేజెస్ ఇస్తాడు. ఆమేన్. How many of you understanding what I'm saying? Why God is giving us extra privilege? Because extra cost, extra money. దేవుడు ఎందుకు మనకి ఇంత విలువ ఇస్తున్నాడంటే మన కొరకు ఎక్కువ డబ్బులు పెట్టిండు ఆయన. విలువ ఎక్కువ చెల్లించండి కాబట్టి మనం ఎంతో విలువైన వాళ్ళం. ఎక్కువ ఖర్చు పెట్టాడు కాబట్టి మీకు ఎక్కువ విలువ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. నో ఆప్షన్ ఫర్ గాడ్. ఆమేన్. How many of you understanding what I'm saying? ఎంతమందికి అర్థమవుతుంది? వెరీ గుడ్. I am teaching you without Bible in my hands because I want to keep it very simple. మరి నేను నా బైబిల్ నా చేతిలో లేకుండా మీకు నేర్పిస్తున్నాను, ఎందుకంటే నేను బోధించేది చాలా సులువుగా మీకు అర్థం కావాలని నేను ఈ విధంగా I'm trying to keep it simple so that it will go inside your brain, inside your heart, and it will start working immediately. అయితే నేను దాన్ని ఎంత వీలైతే అంత చిన్న పిల్లలకు తినిపించినట్టుగా మీకు అందించడానికి ఇష్టపడుతున్నా, ఎందుకంటే అది వెంటనే మీ మనసులోకి వెళ్ళి వెంటనే మీ హృదయంలోకి వెళ్ళి అది ఇప్పుడే పని చేయాలి ఆ మాటలు. So why God is giving you extra privilege? ఎందుకు దేవుడు నీకు మరి అంత ప్రత్యేకత ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు నువ్వు విలువ ఇస్తున్నాడు? Said I'm very expensive. చెప్పండి, నేను ఎంతో విలువైన వాడిని అని చెప్పండి. So I'm very expensive. నేను చాలా ఖరీదైన వాడిని.
పడకల్లో ఉన్నప్పుడు కూడా ఐఎమ్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను పడకల్లో ఉన్నా కానీ చాలా ఖరీదైన నేను చాలా విలువైన వాడిని అని చెప్పండి. 10 లీటర్లో ఉంటే కూడా ఐఎమ్ ఎక్స్పెన్సివ్. ఇది పల్లెటూరు మ్యాటర్ కాదు, మ్యాటర్ ఇస్ ఎక్స్పెన్సివ్. Wherever you are, నువ్వు ఎక్కడుంటే అక్కడ Jesus came and searched and he took your life and gave his life because you are expensive. మరి నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు నిన్ను ఎంతో విలువైన వాడిగా గుర్తించి ఆయన నీ ప్రాణం కొరకు తన ప్రాణం పెట్టి నేను ఎంతో విలువైన వాడిగా. సిటీలో చాలా మంది ఉన్నారు, ఎవరిని వెతుక్కోపోలే, ఎందుకంటే దే ఆర్ వెరీ చీప్. మరి చాలా మంది బయట ఎందరో ఉంటున్నారు, సిటీలో ఉంటున్నారు, ఎక్కడైనా ఉంటున్నారు, వాళ్ళు చాలా చీప్ ఉన్నారు కాబట్టి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళలేడు. God will come in search of only expensive people. దేవుడు చాలా విలువైన వాళ్ళను ఖరీదైన వాళ్ళను వెతుక్కుంటూ వస్తాడు. If God has met you today, that means you are very expensive in his eyes. హల్లెలూయా. దేవుడు ఈ దినము నిన్ను కలుసుకుంటున్నాడంటే నువ్వు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడవని నువ్వు అర్థం చేసుకోవాలి. That's what Bible says. God has purchased us with the price. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది ఆయన తన వెల చెల్లించి మనల్ని కొన్నాడు అని. There was angels in heaven. He could have mortgaged angels and purchased human beings. ఆమేన్, హల్లెలూయా. మరి పరలోకంలో చాలా దూతలు ఉంటున్నాయి. ఆ దూతలన్నిటినీ కూడా దేవుడు పణంగా పెట్టి మరి మనుషులందరినీ కొనుక్కోవచ్చు. దూతల్ని ఇచ్చేసి మరి మనుషులను కొనుక్కోవచ్చు. కానీ అలా సాతాను దూతలను తీసుకో, మనుషులు నాకు ఇచ్చేసి అని ట్రేడింగ్ చేసిండొచ్చు. దేవుని దగ్గర ఉన్న దూతల్ని సాతానుకి ఇచ్చేసి మరి నీ దగ్గర ఉన్న మనుషుల్ని నాకు ఇచ్చేసి అని దేవుడు అట్లా బేరాలు ఆడి ఉండొచ్చు కదా. కానీ దేవుడు ఆ విధంగా చేయలే కదా. Said, I cannot purchase loan from devil. I have to purchase them completely. ఆమేన్. మరి దేవుడు అనుకున్నాడు దయ్యం దగ్గర కొంచెం కొంచెం బేరాలాడి కొనుక్కోను, నేను పూర్తిగా దయ్యం దగ్గర ఎవ్వరు ఉండకుండా మొత్తం ఆ రాజ్యాన్ని నేను కొనేయాలనుకున్నాను. తీసుకుంటే కంప్లీట్ గా వాళ్ళని తీసేసుకోవాలా. దయ్యం చేతిలో ఎవరు ఉండకుండా, మనలో ఎవరు ఉండకుండా దేవుడు అందరినీ కొనడానికి ఆలోచించినాడు. So today Jesus has purchased each and every one of you. సో ఈ దినము దేవుడు ఇక్కడున్న మీ అందరినీ కూడా కొన్నాడు. ఎక్కువ ఖర్చు పెట్టి కొనిన తర్వాత మిమ్మల్ని కలిసేయడానికి రారా? నమ్మకం లేదా? పక్కలో చేతులు పట్టుకొని చెప్పండి, ఎంత డబ్బులు పెట్టి కొనిన తర్వాత మిమ్మల్ని కలిసేదానికి రాడా అని. దేవుడు నేను ఎంతో విలువ పెట్టి కొన్నాడు, కలవడానికి రాడా? వస్తాడు. ఆమేన్, వచ్చేసిండు. So what the problem is, we see ourselves very low. ఇక్కడ సమస్య ఏంటంటే ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకొని చూస్తాం. మనం గొప్పలమని మనం ఎప్పుడు అనుకోము. Okay, so in the beginning heaven was the dwelling place of God. మరి ఆరంభంలో పరలోకము ఆకాశము దేవునికి నివాస స్థలంగా ఉన్నది. And earth was his visiting guest place. మరి ఈ భూమి అనేది ఏదో అప్పుడప్పుడు వచ్చిపోయే అతిథి గృహం లాగా. It was a guest house for him. ఆయనకు ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉన్నది. భూమి మీదకి అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్ళిపోయేవాడు. What is earth for him? ఈ భూమి ఏమై ఉండే దేవునికి అతిథి గృహం లాగా ఉండే. He has to come again, go back to his house. స్టార్టింగ్ లో పరలోకం నుండి దేవుడు కొద్దిసేపు భూమి మీదకి వచ్చి మరలా పరలోకానికి వెళ్ళిపోయేవాడు. అర్థమైందా? Understood? అర్థమైందా? Can I go to the next step now? మరి రెండో మెట్టుకు ఎక్కన్నా నేను ఇంకొకటి చెప్పన్నా? అర్థం కాలేదంటే దీని గురించి ఇంకా కొంచెం చెప్తాను కాబట్టి. అర్థం కాకపోతే ఇంకా ఏమన్నా దీని గురించి నేను ఇంకా ఎక్కువ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? So now Adam ఇప్పుడు ఆదాము committed sin. ఆదాము ఇప్పుడు పాపం చేశాడు. The consequences of sin, ఆ యొక్క పాపం చేసిన దానికి అక్కడ పర్యవసనాలు, it stopped God coming from heaven to earth. ఆ పాపం చేయడం వల్ల అక్కడ జరిగిన కార్యం ఏంటంటే పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు రావడంని ఆపేసింది. What happened? ఏం జరిగింది? ఫ్రీగా వచ్చిపోయేవాడిని స్టాప్ చేసింది. ఊరికేనే దేవుడు ప్రేమతో వచ్చిపోయే దేవుణ్ణి ఆదాం పాపం చేయడం వలన ఆ పాపము దేవుడు రాకుండా ఆపేసింది. ఎక్కడికి రాకుండా ఆపేసింది? భూమి మీదకి రాకుండా. మీ లైఫ్ లో దేవుడు రాకుండా ఏం ఆపుతుంది? పక్కలో చేతులు పెట్టుకొని చెప్పండి, పాపం చేయొద్దు. పాపం చేయదని చెప్పండి. పాపం చేస్తే ఏమవుతుంది? పరలోకం నుంచి దేవుడు నీ దగ్గరికి రావడానికి ఆపేస్తుంది. రావడనే కాదు, రావాలని ఆశపడతాడు కానీ ఆపేస్తుంది. వాట్ ద బైబిల్ సేస్? బైబిల్ ఏమంటున్నది? Sin is like a wall between God and us. మరి ఈ యొక్క పాపం అనేది ఒక అడ్డుగోడగా మనకు దేవునికి మధ్యలో ఉంటున్నది.
రావాలనుకుంటాడు కానీ రావడానికి రావట్లేదు. ఏంటంటే ఇట్స్ బ్లాకేజ్. ఆ పాపం అనేది ఒక అడ్డుగోడలాగా ఉంటున్నది. సో బికాస్ ఆఫ్ Adam committed sin, it made God stop visiting the earth. మరి ఆదాం చేసిన పాపమును బట్టి దేవుడు భూమి మీదకి రావడం అనేది ఆగిపోయింది. Right? Now Adam is out of Eden garden. మరి ఇప్పుడు ఆదాముని మరి దేవుడు ఆ ఏదోను తోటలో నుంచి బయటకు గెంటేశాడు. Now God is every day mental load లాగా ఆలోచిస్తున్నాడు. దేవుడు లాగా ఆలోచిస్తున్నాడు, నేను పోవాలా భూమికి, పోవాలా భూమికి, పోవాలా భూమికి. కానీ he cannot come now because of sin. ఆదాము భూమి మీద ఏదోను తోటలో ఉన్నప్పుడు దేవుడు ప్రతిదినం వచ్చి కలిసినాడు. కానీ ఆదాము పాపం చేయడం వల్ల ఆదామును కలుసుకోలేని పరిస్థితికి వచ్చి ఆదాము కూడా ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డప్పుడు దేవుడు ఒంటరైపోయాడు. కానీ దేవుడికి ఉన్న ఆశ ఏంటంటే నేను భూమి మీదకి రావాలి, మనుషులను కలుసుకోవాలని ఆశ ఆయనను మరి ప్రేరేపిస్తా ఉన్నది. Every day is thinking about I need to go there, I need మరి to go there. ప్రతిరోజు వాళ్ళని చూస్తున్న ప్రతిసారి నేను కిందికి వెళ్ళాలి, మనుషులను కలవాలనుకుంటున్నాడు. కానీ వారి పాపమే మరి మనుషులకు అడ్డుగా అయిపోయింది. ఇండియాలో ఉండే వాళ్ళు నేను అమెరికా పోవాలంటారు కదా, అట్లా పై నుంచి ఆయన నేను భూమికి పోవాలని ఆయన ఆలోచిస్తుంటాడు. అర్థమైందా? ఇండియాలో ఉన్న వాళ్ళు బయట దేశం పోవాలనుకుంటారు కదా, అట్లనే దేవుడు ఆకాశంలో ఉండి భూమి మీదకి రావాలని అనుకుంటున్నాడు. కానీ పాపం చేశారు ఇక్కడ. అర్థమైందా? అర్థమైందా? కెన్ ఐ గో ఫర్దర్? ఇంకా ముందుకు వెళ్ళనా? అండర్స్టూడ్? ఈజీ? ఓకే, గుడ్. Now God is thinking somehow I need to find out a way to go back to earth. ఇక దేవుడు ఆలోచనలో పడ్డాడు, ఏదో ఒక విధంగా నేను మరలా భూమి మీదకి వెళ్ళాలి, వాళ్ళని మనుషులని కలుసుకోవాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. But after committing sin, now there is no open door, there is no option, there is no way for him to come down directly. మరి మనుషులు పాపం చేసినప్పుడు భూమి మీదకి దేవుడు రావాలంటే ఎక్కడ కూడా ఆయనకు అవకాశం కనిపించట్లేదు. అన్ని కూడా దారులు మూసేసినట్టుగానే ఉంటున్నాయి. Now Cain killed Abel. మరి తర్వాత సంతానము ఆదాముకు పుట్టిన పిల్లల్లో కయీను హేబెల్ను చంపేయడము. చంపిన తర్వాత Cain, what have you done? మరలా దేవుడు వచ్చి కయీను నువ్వేం చేసినావు అని అడుగుతున్నాడు. చంపేసినావా? నా ప్లాన్ అంతా ఫ్లాప్ చేసినావా? నువ్వు పాడు చేసి పెట్టినావా? నేను రావాలనుకున్నాను రా. కయీను కూడా ఏం చేశాడంటే తమ్ముడిని చంపేసి ఇంకా పాపంని చేయడం వల్ల దేవుడికి ఇంకా కష్టం ఆబేల్ని రెడీ చేసి పెట్టినాను రా రావడానికి. దేవుడు పైనుండి అనుకుంటున్నా, అయ్యో నేను కిందికి వద్దాం అనుకునే లోపే కయ్యను కూడా తమ్ముడిని చంపేసి ఇంకా పాపము, ఇంకా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ చేస్తున్నావు, నా ఆశలన్నీ. దేవుడు అలా అనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా మీకు? దేవుడు భూమి మీదకి వద్దాం అనుకుంటే ఆదాం పుట్టిన కొడుకు కూడా ఎక్కువ పాపం చేయగానే ఇంకా లేట్ అయిపోతుంది. దేవుడు రావాలనుకుంటే, అరే వద్దాం అనుకుంటే కొడుకు కూడా పాపం చేసిండా అన్నట్టుగా అన్న మనకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇట్స్ లైక్ he prepared Abel so that he can again come back. ఆయన ఈ చనిపోయిన తమ్ముడు అనగా హేబెల్ను భూమి మీదకి హేబెల్ దగ్గరకు వచ్చి మాట్లాడదామని దేవుడు అనుకునే లోపే హేబెల్ని కయ్యను ఏం చేశాడు? చంపేశాడు. ఒకరిని ఏర్పరచుకునేసరికి వారిని చంపేశాడు. The life of God coming to earth is becoming difficult and difficult day by day. మరి దేవునికి భూమి మీదకి రావడానికి రోజు రోజుకి చాలా కష్టం ఏర్పడుతున్నది. ఎందుకంటే పాపం పెరిగిపోతా ఉన్నది. Are you understanding? మీకు అర్థమవుతుందా? Are you understanding? Yes. Can I go further? ఇంకా ముందుకు వెళ్ళనా? Now there is no dwelling place because God does not like staying in heaven. మరి ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నా లేనట్టే ఉన్నాడు. దేవుడు పానమంతా భూమి మీదనే ఉన్నది, అంటే మనసంతా ఇక్కడనే ఉన్నది భూమికి రావాలని. కాబట్టి ఇప్పుడు దేవునికి ఎక్కడ ఉండడానికి ఇక్కడ పైన కూర్చొని కింద స్కెచ్ చేస్తున్నాడు, నేను ఎట్లా పోవాలి అడిగి అని. ఇప్పుడు పైన ఉండి దేవుడు భూమి మీదకి నేను ఎట్లా పోవాలని ఆలోచన చేస్తా ఉన్నా. Now I want my earth back, I want to stay in earth now అనేసి ఎట్లా అనేసి మొత్తం స్కెచ్ చేస్తున్నాడు. ఆయన చాలా ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు పరలోకం నుండి నేను భూమి మీదకి ఎట్లా పోవాలి, మరలా నేను భూమిని ఎలా మరి నేను దర్శించాలి, అక్కడ మనుషులను ఎట్లా కలుసుకోవాలని ఆలోచిస్తా. దేవుడు స్కెచ్ చేసి పట్టబడిన వాళ్ళే మీలంతా. దేవుడు ఆలోచన చేసి మరి అందులో ఏర్పరచుకున్న వాళ్ళందరం మనం అని చెప్తున్నాడు. ఆమేన్. మన ద్వారా భూమి మీదకి దేవుడు రావాలనుకున్నాడు అని చెప్తున్నాడు. చప్పట్లు కొడదామా? ఆమేన్. Now God wants to dwell in this earth but there is no place. దేవుడు ఈ భూమి మీద నివాసం చేయాలనుకుంటున్నాడు మనుషులతో కలిసి, కానీ ఇక్కడ దేవునికి స్థానము లేకుండా స్థలము లేకుండా పోయింది. Now he is meeting everybody trying, okay, can I use this person to dwell on this earth? Can I use this? Can I use this? Can I use this?
ఇక తను ఏం చేశాడంటే దేవుడు ప్రతి మనిషిని పరీక్షించడం చాలు చేసిండు. ఈ మనిషి ద్వారా నేను భూమి మీద ఉండొచ్చా, ఈ మనిషి ద్వారా భూమి మీద ఉండొచ్చా అని ప్రతి మనిషిని పరీక్షిస్తూ ఉండడం స్టార్ట్ చేశాడు. Now God made Abraham. ఆ విధంగా అందరిని పరీక్షిస్తున్న సమయంలో దేవుడు అబ్రహామును కలుసుకున్నాడు. Who? ఎవరిని? అబ్రహాంని. Now God started visiting Abraham. ఇప్పుడు భూమి మీద ఒక్కడు దొరికిండు, ఆయన పేరు అబ్రహాము. ఆ పరలోకం నుండి భూమి మీద వచ్చి అబ్రహాంను కలుసుకోవడం ప్రారంభించినాడు. He started meeting Abraham, ఆయన ఇంకా అబ్రహాంను కలుసుకోవడము ప్రారంభించినాడు. talking to Abraham. అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభించినాడు. Just like he was talking to Adam, now he started talking to Abraham. అప్పట్లో ఆదిలో ఆదాముతో ఎట్లయితే దేవుడు సహవాసం కలిగి ఉన్నాడో అదే సహవాసము అబ్రహాంతో తాను మొదలు పెట్టినాడు. Now God started being used now because of this. ఇప్పుడు అబ్రహాముతో ఏర్పడిన బంధము వలన దేవుడు భూమి మీద మరి తన యొక్క కార్యములు చేయడం మొదలు పెట్టినాడు. Now God is happy. Now I found my place now. ఇప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడు. ఆ భూమి మీదకి ఈ అబ్రహాం ద్వారా నేను వెళ్ళగలుగుతున్నానని చాలా Because he was so happy, God said, Abraham, you are the father of faith now. ఆయన చాలా సంతోషించినాడు కాబట్టి అబ్రహాంతో ఒక మాట అన్నాడు, అబ్బా నువ్వు ఒక్కడికి దొరికినావు కాబట్టి నువ్వు విశ్వాసులకు ఇప్పుడు తండ్రివి అని అన్నాడు. Now I will use you as a foundation for me to come back to earth. ఇప్పుడు నేను నిన్ను పునాదిగా తీసుకొని నీ మీద నేను ఏం చేస్తానంటే భూమి మీదకి రావడానికి నా మార్గాన్ని కట్టుకుంటానని దేవుడు ఆలోచించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? Are you understanding? Now God is using Abraham as a foundation for God to come back again. మళ్ళీ ఇప్పుడు అబ్రహాము దొరికినందుకు అబ్రహామునే ఒక మూలరాయిగా ఒక ఫౌండేషన్ గా వాడుకొని భూమి మీదకి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. Actually, I am teaching the whole Bible now today. ఈరోజు నేను బైబిల్ అంతా మీకు చెప్పేస్తున్నాను. Full Bible I am telling. బైబిల్ గ్రంథం అంతా చెప్పినట్టు అయిపోతుంది. Because God spoke to me one thing that. ఎందుకంటే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఆ ఒక్క మాట. So that conclusion I have to bring that, so that I have to say all this so that you can understand that. దేవుడు నాకు ఏదైతే ఇక్కడ మాట్లాడమని ఒక మాట చెప్పిండో ఆ మాట మీకు అర్థం కావాలంటే ఇదంతా చెప్పుకుంటూ వస్తేనే దాంతో నేను ముగించవచ్చు. So who is the foundation again now for God to come back? ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావాలంటే ఇప్పుడు ఎవరి ఆధారంగా ఉంటున్నారు? అబ్రహాము. వెరీ గుడ్. Right? Now Abraham started walking according to the plan of God. మరి ఇప్పుడు అబ్రహాము దేవుని ఆలోచన ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా నడవడం ప్రారంభించాడు. But still there is no dwelling place. ఆయన అబ్రహాము దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పటికీ అక్కడ దేవునికి నివాస యోగ్యంగా ఏది కూడా లేకుండా ఉన్నది. After Abraham, Isaac, God started meeting Isaac. మరి అబ్రహాం తర్వాత ఆయన పుట్టిన కుమారుడు ఇస్సాకును కూడా దేవుడు కలుసుకోవడం ప్రారంభించాడు. Then Jacob. తర్వాత యాకోబు తనకు పుట్టిన కుమారుడు ఇస్సాకు పుట్టిన కుమారులు యాకోబును కలిశాడు. You can see Jacob was sleeping in one place. He saw angels coming down, going up to meet whom? ఈ అబ్రహాం మనవడు యాకోబు మరి ఒక రోజు ఒక అడవిలో తాను నిద్రపోతుంటే ఒక కలగన్నాడు. అక్కడ ఒక ఆకాశంకి నిచ్చెన వేయబడ్డది. మరి దూతలు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. ఎవరిని కలిసేదానికి? ఆ దూతలు ఎవరిని కలవడానికి ఎక్కుతున్నాయి దిగుతున్నాయి? Man, జేకబ్ని కలవడానికి. Because angels are also very excited. మరి దూతలు కూడా మనుషులను కలవడానికి ఎంతో ఆశతో ఉంటాయి. You know when angels will be happy? మీకు తెలుసా దేవుని దూతలు ఎప్పుడు ఆనందంగా ఉంటాయో? 24 hours సీరియస్గా ఉంటారు. Only one time they'll be happy. 24 గంటలు వాళ్ళు దేవుని దగ్గర సీరియస్ గానే ఉంటారు. కానీ ఒక్క సమయం మాత్రమే వారు సంతోషిస్తారు. ఏంటిది ఆ సమయం? ఒక మనిషి దేవుడి పక్క ఒక వ్యక్తి ఆత్మ రక్షింపబడ్డప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. అప్పటి వరకు వాళ్ళు సీరియస్ గా దేవుని ఆరాధిస్తారు. Angels are very happy. Oh, one more human being added to our fellowship with God. అప్పుడు దూతలన్నీ గమ్మత్తుగా పండుగ చేసుకుంటాయి. ఓ ఈ రోజు నుంచి మనతో ఇంకొక మనిషి కలిసి మన సహవాసంలోకి ఒక మనిషి దేవుడితో సాహసం చేయాలంటే ఎంతో సంతోషపడతారు పైన. ఒక మనిషి దేవునితో సహవాసం చేయాలంటే పైన దూతలు ఎంతో సంతోషిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే పోగొట్టుకున్నారో వాట్ దే లాస్ట్ దే నో హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ టు గెయిన్ ఇట్ బ్యాక్. ఎందుకంటే దేవదూతలకు కూడా తెలుసు మనుషులు పోగొట్టుకున్న ఆ యొక్క ఘనత ఆ మహిమ ఎంత విలువైందో. కాబట్టి అవి మరలా దాన్ని పొందుకోవడానికి ఎంతో కష్టం ఉంటుందని చెప్పేసి అవి వాటికి విలువ తెలుసు కాబట్టి ఆనందిస్తూ ఉంటాయి. So heaven and angels are happy when human being comes to God. మరి పరలోకము దేవుని దూతలు
ఈ మనుషులు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయడానికి వస్తారో అప్పుడు ఆనందంతో నింపబడతాయి. Amen. ఆమేన్. Now after a long period of gap, మరి చాలా దినములైన తర్వాత God met Moses. మోషే అనే ఇంకొక వ్యక్తిని కలిశాడు దేవుడు. Where he met? ఎక్కడ కలిశాడు మోషేని? Because he was not able to find a dwelling place. ఎందుకంటే దేవుడు మనుషులను కలుస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ పూర్తిగా భూమి మీదనే వీరితో నివాసం చేయడానికి ఒక ఇల్లు లాగా లేకపోతే ఒక నివాస యోగ్యంగా ఆయన ఏమీ Now కనుగొనలేకపోతున్నాడు. what did he choose to come? ఇప్పుడు భూమి మీదకి రావడానికి మరలా ఎవరిని ఎన్నుకున్నాడు? Dry bush. ఒక ఎండిపోయిన పొదను ఎన్నుకున్నాడు. ఆ పొద ఎందుకు? మేము దొరకలేదు కదా ఇంకా ఆయనకి. ఇంకా స్థలం దొరకలేదు ఆయనకి. Now we use that dry plant or something, what do you call, tree or something, bush. అయితే ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావడానికి మరలా ఆలోచించి ఒక ఎండిపోయిన పొదను ఎన్నుకున్నాడు. He's coming there, staying there for some time, relaxing. Anybody will come and meet me. Nobody is coming there. ఆ బుష్ లో అంటే ఆ యొక్క పొద మీదకి దేవుడు దిగి వస్తున్నాడు, ఎదురు చూస్తా ఉన్నాడు, ఎవడైనా వస్తాడా? Every day he's coming there, sitting near the bush with fire. ఆయన Attention, alaramu అన్ని పెట్టుకొని కూర్చున్నాడు, ఎవరన్నా వస్తారా? దేవుడు మరి అగ్నితో కూడా ఆ చెట్టు మీద దిగొచ్చి రోజు వెయిట్ చేస్తా ఉన్నాడు, ఎవరైనా వస్తారా, నన్ను కనుగొంటారా అని. అంత దూరం నుంచి కూడా కనిపిస్తుంది ఎర్రగా ఫైర్, కానీ ఎవడు రావట్లేదు దగ్గరికి. మరి మండుతున్న పొద కాబట్టి ఆ విధంగా దూరం నుండి కూడా మనం చూడగలుగుతాం. Sitting there near that bush and waiting. Someone will come and meet me. ఆ కాలుచున్నటువంటి పొద మీద దేవుడు దిగి వచ్చి అగ్నితో మండుతూ ఎవరన్నా నా దగ్గరకు వస్తారా అని ఎదురు చూస్తా ఉన్నాడు ప్రతిదిన. Nobody thought about meeting. మరి ఎవ్వరు కూడా ఆ చెట్టు దగ్గరికి ఆ పొద దగ్గరికి వెళ్ళడానికి ఆలోచన రాలేదు ఎవరికి. Now Moses ran away from Egypt, now came to this place. మరి మోషే అయితే ఒక దేశం నుండి పారిపోయినటువంటి వ్యక్తి, ఆ పారిపోయిన వ్యక్తి ఈ యొక్క అరణ్యంలో ఉంటున్నాడు. Now he is asking, why is this fire? ఒక రోజు ఈ మోషే ఆ అరణ్యంలో ఉంటుండగా అక్కడ ఉన్న మనుషులను అడుగుతున్నాడు, ఈ పొద ఎందుకు ఈ విధంగా కాలుతున్నది? Why is it on fire? ఈ పొద కాలుతున్నది కానీ కాలిపోవట్లేదు. Now these people are telling story. ఇప్పుడు మండుతున్నది కానీ కాలిపోవట్లేదు. Now these people are telling story. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు చెప్తా ఉన్నారు కథ. సార్ మీకు ఒక మాట తెలుసా సార్, అక్కడ దేవుడు వస్తాడు, వచ్చినప్పుడంతా ఎర్రగా కాలుతా ఉంటది. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు మోషేతో, అయ్యా అక్కడ దేవుడు వచ్చినప్పుడు ఆ పొద మండుతా ఉంటది అని చెప్తా ఉన్నారు. కథలు చెప్తున్నారు కదా, ఒకసారి పోయి చూడొచ్చుగా. మనుషులు దేవుడు వస్తాడని చెప్తున్నారు కానీ ఒక్కరోజు కూడా వాళ్ళు వెళ్ళి చూడలేదు. That is why Bible says, these people are near to me, close to me from their mouth, but inside their heart they are very far away from me. అందుకే బైబిల్ గ్రంథం అంటది, ఈ మనుషులు పెదవులతో నన్ను స్తుతిస్తారు కానీ హృదయం మాత్రము దూరంగా ఉన్నదంటారు. అక్కడ కూడా అట్లనే, అక్కడ కూడా అదే చూస్తున్నారు. 10 కిలోమీటర్ దూరం పోతే దొరుకుతాడు దేవుడు, కానీ వాళ్ళు ఏదో దూరం 100 కిలోమీటర్ దూరం ఉన్నట్టు అక్కడ ఏదో పొదకి అగ్ని ఉన్నదని తెలుసుకుంటున్నారు కానీ ఎవరు కూడా పోయి అదేందో చూస్తలేరు అక్కడ ఉన్న మనుషులు. ఈ మోషే అడిగితే గానీ మోషేకు కథ చెప్తున్నారు, అక్కడ దేవుడు వస్తున్నాడు కాబట్టి అక్కడ ఎవ్రీ డే దే ఆర్ సీయింగ్ బట్ కీపింగ్ క్వైట్. మరి ప్రతిరోజు చూస్తున్నారు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. దేవుడు పేషెంట్లీ వెయిటింగ్. మరి దేవుడైతే ఓపికతో అక్కడ ఎదురు చూస్తా ఉన్నాడు. బట్ అవుట్ ఆఫ్ ద బ్లూ మరి సడన్ గా మోసెస్ థాట్, మరి అనుకోని రీతిలో మోషేకి ఒక ఆలోచన వచ్చింది, లెట్ మీ గో అండ్ విజిట్. నేను ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళి చూస్తాను అనే ఆలోచన మోషేకి వచ్చింది. Now God is very happy, at least one person is thinking about me. ఇప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు, కనీసం ఒక్కడన్నా నా గురించి ఆలోచించి నా కొరకు వస్తున్నాడు అని. దేవుడి గురించి ఆలోచించి వచ్చినారా ఈరోజు మీరు? ఇక్కడ మీరు ఎవరన్నా దేవుని గురించి ఆలోచించి వచ్చారు? ఇక్కడ మీరు దేని కొరకు వచ్చారు మీరు? Then God is happy about you. మీరు దేవుని గురించి ఆలోచించి వస్తే మీ గురించి దేవుడు ఇప్పుడు సంతోషిస్తున్నాడు. Shake hand to neighbor and say, God is happy about me today. నిన్ను గురించి దేవుడు సంతోషిస్తున్నాడు అని చెప్పండి, పక్కలకు చేతిచ్చి. ఈ రోజు నువ్వు దేవుని కొరకు వచ్చినావు కాబట్టి దేవుడు నీ విషయంలో సంతోషిస్తున్నాడు. చెప్పండి చెప్పండి నీ విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడు, దేవుని కొరకు వచ్చారు కాబట్టి. ఆమేన్. So now God is very happy. Okay, at least one person is coming to meet me. అక్కడ మండుచున్న పొదలో మోషే కనిపించినప్పుడు ఆ మోషే ఒక్కడన్నగానే వచ్చాడు అని చెప్పేసి దేవుడు ఎంతో సంతోషిస్తా ఉన్నాడు. స్లోగా చూసుకుంటా పోతున్నాడు. దేవుడు ఆ విధంగా
చేస్తున్నాడు, చూస్తూ వెళ్తా ఉన్నాడు. మోసే మోషే చూసుకుంటూ చూసుకుంటూ పోతున్నాడు. వెళ్తా ఉన్నాడు. Now what God is saying? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? What did he call? ఏమన్నాడు దేవుడు? Didn't God know his name at least? దేవుడికి మోషే పేరు తెలుసా? What did God call? దేవుడు ఏమని పిలిచాడు? మోషే అని పిలిచాడు. అందరు డేటాబేస్ పెట్టుకొని వెయిట్ చేస్తుంటాడు. అంటే దేవునికి అందరి జీవితాలు తెలుసు, అన్ని పేర్లు తెలుసు, రెడీగా ఎవరు వస్తారా అని చూస్తా ఉన్నాడు దేవుడు. రాకేష్ రాలే, సంతోష్ రాలే, లక్ష్మమ్మ రాలే, మొత్తం డేటాబేస్ ఆయన దగ్గర ఉంటుంది. అందరిది అక్కడ దేవుని దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు వచ్చిర్రు మరి? కానీ అటెండెన్స్ చూసినాడు. ఓకే, ఎవరు వస్తున్నారు? ఓ మోషే వస్తున్నావా? మోసెస్ మోసెస్ మోషే అని పిలిచాడు దేవుడు. పిలిచాడా? అంటే దేవుడిని ఎవరిని వెతుక్కొని పోతారో వాళ్ళ గురించి దేవుడికి ఆల్రెడీ తెలుసు. దేవుని గురించి ఎవరైతే దేవుడు కావాలని వెతుక్కుంటూ వస్తారో వాళ్ళ గురించి దేవునికి ముందే తెలుసు. టుడే యు హావ్ కమ్. ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి God knows you. నువ్వు రాకున్న ముందే నీ పేరుతో సహా దేవునికి తెలుసు. One who called you is faithful. నిన్ను ఇక్కడికి నడిపించి పిలిచిన దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు. He will wipe your tears, remove your burdens. నీ యొక్క కన్నీట్లను తుడుస్తాడు, నీ భారం అంతటిని తీసివేస్తాడు. Amen. ఆమేన్. Now at least God is happy. Moses, wait, don't be in a hurry. అక్కడ మోషేను కలుసుకున్నందుకు దేవుడు ఎంతో సంతోషిస్తూ మోషే తొందరపడకు, కొంచెం ఆగు అని దేవుడు చెప్తా The ఉన్నాడు. place you are standing is a holy place. ఇప్పుడు నువ్వు మండుతున్న పొద దగ్గరికి నన్ను కలుసుకోవడానికి వచ్చినావు కాబట్టి ఈ స్థలం అంతా పరిశుద్ధమైన స్థలము. ఏది మౌంటైనా? అది చూస్తే ఒక కొండ. మౌంటైన్ ప్లేస్ ఎట్లా అవుతుంది? హోలీ ప్లేస్. ఆ కొండ చూస్తే కొండ, అది పరిశుద్ధ స్థలం ఎట్లయితది? కొండ హోలీ ప్లేస్. దేవుడు ఎక్కడ దిగి వస్తాడో అదే హోలీ ప్లేస్ అవుతుంది. దేవుడు ఎక్కడ ఉంటాడో అదే పరిశుద్ధ స్థలం. Now today God is in you. You are the holy place of God. ఈ రోజు దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీవు పరిశుద్ధమైన స్థలముగా దేవుని కొరకు నీవు ఉంటున్నావు. Are you understanding what I'm మీకు saying? అర్థమవుతుందా నేను చెప్తున్నది సంగతి? Where is God today? ఈ రోజు దేవుడు ఎక్కడున్నాడు? In you. నీలో ఉన్నాడు. If he is in you, you are the holy place of God. ఆయన నీలో ఉంటే నీవు దేవుని కొరకు పరిశుద్ధమైన నివాసయోగ్యమైన స్థలముగా నీవు ఉంటున్నావు. I am the holy place of God. చెప్పండి, నేను దేవుని పరిశుద్ధ నివాస స్థలం అని చెప్పండి. నాలో దేవుడు, ఇది పరిశుద్ధమైన శరీరం, ఈ స్థలం అని చెప్పండి. నాలో ఉంటాడు దేవుడు. దేవుడు నాలో ఉంటే, దేవుడు ఎక్కడుంటే నేనే హోలీ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు నాలో ఉంటే నేనే పరిశుద్ధ స్థలం. దావీదు, దేవుడు నాలో ఉంటే నేనే పరిశుద్ధ స్థలం అని చెప్పాలి. కళ్ళు పెట్టి చూడండి. నీలో దేవుడు ఉంటే నువ్వే దేవుని పరిశుద్ధ స్థలం. పక్కలకు చెప్పండి, నీలో దేవుడు ఉంటే నువ్వే దేవునికి పరిశుద్ధ స్థలం. ఆమేన్ లార్డ్, థాంక్యూ లార్డ్. ఎవరు మీరెవరు? దేవుని పరిశుద్ధ స్థలం. దేవుని పరిశుద్ధ స్థలం. కొండ కాదు. కొండ కాదు. దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధ. I will conclude. I have still so many things to say. నేను ముగించక ముందు నాకు చాలా సంగతులు ఉన్నాయి మీకు చెప్పడానికి. ముగిస్తాను కానీ చాలా This is a starter for you. ఇప్పుడు ఇది చిన్నగా ఏదో ఒక ముద్ద పెట్టినాను అంతే. మొదటి ముద్ద పెట్టినాను. Can we go further? ఇంకా ముందుకెళ్దామా? No, God says, Moses, you are standing in the holy place. మోషే, నువ్వు పరిశుద్ధ స్థలంలో నిలబడుతున్నావు అన్నాడు. Remove your slippers నీ చెప్పులు తీసేసేయి అని అన్నాడు. and come to me. నీ చెప్పులు తీసివేసి నా దగ్గరికి రా అంటున్నాడు. మోషే ఏదో చూసుకొని వెళ్ళిపోదామని వచ్చినాడు. మోషే అసలు ఆ పొద ఏందో చూసి వెళ్దామని వచ్చాడు. But God has another plan. కానీ ఈయన అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. దేవుడికి వేరే ఆలోచన ఉన్నది. ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఒకడు వస్తే మళ్ళా పంపిస్తాడా వాపసు? ఇంతకాలము వెయిట్ చేశాడు దేవుడు, అక్కడికి మోషే వచ్చాడు. ఇప్పుడు ఎట్లా పంపిస్తాడు ఆయన? విడిచిపెట్టాడు. ఇక కాదు, మీకోసం ఎంత వెయిట్ చేసింటాడు దేవుడు మీకు వచ్చేదానికి. ఇక్కడికి దేవుడిని నమ్ముకోవడానికి, దేవుడిని వెంబడించడానికి ఎన్ని సంవత్సరాలు మీ మీద దేవుడు ఎదురు చూస్తుంటాడు. అవునా కాదా? అవునా కాదా? ఈజీగా వచ్చారా? మీకోసం ఎంత వెయిట్ చేసింటాడు. ఉట్టిగానే వచ్చారు. ఇక్కడ వచ్చిండే వాళ్ళని రిటర్న్ పంపాడు. వచ్చిన వాళ్ళని తిరిగి వాపస్ అట్లనే పంపించాడు దేవుడు. పంపించాడు. సెకండ్ neighbor and say there is no turning back. వెనకకి తిరిగేది లేదని పక్కలకు చేతులు వేసి చెప్పండి. దేవుని నమ్మినా వెనకకి తిరిగేది లేదు. ఇంకా వెనక తిరగనీయడు దేవుడు అని చెప్పండి. తిరిగేది కాదు, తిరగనీయడు దేవుడు. నో ఆప్షన్, ఓన్లీ వన్ వే. వెనకకు పోయేది లేదు. ఒకటిగా ముందు కురుకడం తప్ప, వెనకకు పోయేది లేదు. సో ఈ సే మోసెస్,
You are standing in the holy place. మోషే నీవు పరిశుద్ధ స్థలంలో నిలబడినావు అంటున్నాడు. Now yes, okay. తీసినాడు, నిలబడుతున్నాడు. సరే అని చెప్పేసి చెప్పులు తీసేసిండు, నిలబడ్డాడు. ఏంది నెక్స్ట్? నెక్స్ట్ ఏందన్నట్టు నిలబడ్డాడు మోషే. మోసే, మై పీపుల్ ఆర్ సఫరింగ్. నా ప్రజలు అక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. ఓకే, ఇది నాకెందుకు చెప్తున్నారు? మోసే అనుకొని ఉంటాడు, అంటే దేవుని ప్రజలు ఇబ్బంది పడితే నాకెందుకు చెప్తున్నాడని లోపల. ఆదాము దగ్గర మాట్లాడినట్టు, అబ్రాహాం దగ్గర మాట్లాడినట్టు, ఇప్పుడు మోసే దగ్గర మాట్లాడు. మొదటి మానవుడు ఆదాంతో దేవుడు ఫెలోషిప్ చేసినట్టు, మరి అబ్రాహాంతో మాట్లాడినట్టు ఇప్పుడు మోషేతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. మై పీపుల్ ఆర్ సఫరింగ్ సో మచ్. మోషే నా ప్రజలు అక్కడ కష్టపడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. బికాస్ ఆఫ్ ఐ హర్డ్ దేర్ క్రై, నౌ ఐ హావ్ కమ్. మరి వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు నా ప్రజలు, కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి భూమి మీదకి వచ్చాను నీకు. ఓకే సరే వస్తే వచ్చి. వాళ్ళు అక్కడ కష్టపడితే అక్కడ దిగాలి, కానీ ఇక్కడ ఎందుకు దిగినావు? ఐగుప్తులో నీ ప్రజలు బాధపడుతున్నారంటే ఐగుప్తులో దిగాలి కదా, నువ్వు ఇక్కడ నా దగ్గర ఇక్కడ కొండ మీద ఎందుకు వచ్చావు అన్నట్టుగా మోసే చూస్తా ఉన్నాడు. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అదే మరి మనిషికి దేవునితో ఉన్నటువంటి సంబంధం. దేవుడు దిగి అన్ని చేయాలనుకోడు. దేవుడు దిగి ఆయనకు సాధ్యమైన అన్ని చేయాలని అనుకోడు. He wants to use man. Let us do with partnership, friendship, fellowship. ఆయనకు మనిషి కావాలా. భూమి మీద దేవుడు ఏదైనా చేయగలుగుతాడు కానీ చెయ్యడు. ఎందుకంటే ఆయనకు మనిషి ద్వారా చేయాలని, మనిషితో సహా కలిసి పని చేయాలని, మనిషిని తనకు జత పని వారిగా పెట్టుకోవాలని ఇష్టపడతా ఉంటాడు. దేవుడు మీలో ఉన్నప్పటికి కూడా మిమ్మల్నే దేవుడు వాడుకోవాలనుకుంటాడు. దేవుడు మీలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్నే ఆ పని కొరకు వాడుకోవాలనుకుంటాడు. How many of you human beings here? అర్థమవుతుందా? How many of you human beings? ఎంతమంది మనుషులు ఇక్కడ? నేను మనిషిని అన్నలు చేతెత్తండి అంటున్నాడు. మనిషిలో దేవుడు ఉన్నప్పటికీ కూడా మనిషినే వాడుకుంటాడు దేవుడు అని చెప్తా ఉన్నాడు. అవునా? అర్థమైందా? ముందర పోవచ్చా? మై పీపుల్ ఆర్ సఫరింగ్ సో మచ్. మోషే అక్కడ నా ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. నౌ మోసెస్, ఐ హావ్ చోసన్ యు. మోషే నేను నిన్ను ఎన్నుకున్నాను. నేనే వెతుక్కొని వచ్చినాను, నువ్వు చూస్ చేసుకోలే. నేనే నిన్ను వెతుక్కున్నాను, నువ్వు నన్ను. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? అసలు ఏం జరిగింది అక్కడ? మోసెస్ వెంట్ టు విజిట్. మోషే ఆ మండుతున్న పొద ఏందో దాని సంగతి ఏందో తెలుసుకుందామని మోషే వెళ్ళిండు. కానీ వెళ్ళింది మోషే అయితే దేవుడు అంటాడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. వచ్చింది నేను. అప్పుడు మోషే అనుకుంటాడు, అరే నేను కొండ దగ్గరకు వస్తే ఈయన నన్ను పిలిచిన అంటాడు ఏంది అని. స్కెచ్ చేసింది నేనే కదా పైకి వచ్చింది. అంటే దేవుడు ఆ మండే పొదను పెట్టి ఈయనను ఆకర్షించింది ఎవరు? దేవుడే. అంటే దేవుడే మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. దట్ ఈస్ వై బైబిల్ సేస్. అందుకే బైబిల్ గ్రంథం You did not choose me, I chose you. నీవు నన్ను. మనము చాలాసార్లు అనుకుంటాం, అది నేర్చుకోవాలా. మనం కాదు దేవుడిని తెలుసుకున్నది, దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. That is why Bible says like that. అందుకే దేవుడు అంటున్నాడు మీరు కాదు నన్ను ఎన్నుకున్నది, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. Now God says, go deliver my people. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, పో వెళ్ళి నా ప్రజలను విడిపించు. Now Moses is not ready. మోషే అసలు రెడీగా లేడు. ఇదేంది ఏదో కొండ మీదకి వస్తే ఈ పని చెప్తున్నాడు. అసలు మాట్లాడకే రాదు, నన్ను ఎందుకు పంపిస్తావు? వేరే ఎవరు? అయ్యా నాకు నేలక నత్తి, నా నేలక నాకు మాటలే చెప్పరాదు, నేను పోయి వాళ్ళని ఎట్లా విడిపిస్తాను? Because he is not ready. ఎందుకంటే మోషే సిద్ధంగా లేడు. ఓకే సూపర్, మంచి పని ఇచ్చినావు, వెళ్ళిపోతాను అన్నాడా? అనలే. మోషేకి ఏం తెలియదు. God from heaven standing there on earth on the mountain with fire, he saying no, I can't go. మరి గొప్ప దేవుడు పరలోకం నుండి వచ్చి ఆ భూమి మీద కొండ మీద నిలబడి మోషేకు చెప్తుంటే మోషే నేను ఓను అంటున్నాడు. అంత గొప్ప దేవుడు చెప్తుంటే మేమేం చెప్తాం? మీరేం చెప్తారు? అయ్యగారు చెప్తే కూడా చేయము, దేవుడు చెప్తే చేస్తామా? సేవకుడు చెప్తేనే అయ్యాం, ఇంకా దేవుడు చెప్తే చేస్తామా? We are very good in giving reasons. మనము కారణాలు చెప్పుట్లా చాలా గొప్ప వాళ్ళం. మనం కారణం చెప్పమంటే ఎన్నన్నా చెప్తాం. Second neighbor and say you are very perfect in giving reasons. పక్కలతో చేతిచ్చి నువ్వు కారణాలు చెప్పుట్లా బాగా పనికొస్తావని చెప్పండి. బాగా పనికొస్తావు, కారణాలు బాగా చెప్తారు. మీరు ఏదన్నా చెప్పిరా లేదా, చేతిచ్చారా లేదా? మనం చాలా కారణాలు చెప్తాం. దేవుడు మనకి God with fire. ఇక్కడ మీరు ఆలోచించండి, గొప్ప దేవుడు అగ్నితో కొండ మీద నిలబడి మోషే నా ప్రజలను విడిపించమంటే ఫైర్
అగ్ని, ఫైర్, గొప్ప అగ్ని అక్కడ, కన్స్యూమింగ్ ఫైర్. అది దహించే అగ్నిగా ఉంటుంది. ఏదో లోపల వేస్తే కూడా కాలిపోతుంది అలాంటి ఫైర్ అది. ఏదేసినా కానీ కాలిపోయే గొప్ప అగ్నిగా దేవుడు అక్కడ ప్రత్యక్షమై చెప్తే మోషే మాత్రం నేను పోను. ఆరోన్ ఉన్నాడు, ఆయన పంపించు. నా వెనకాల మా అన్న కొడుకు మా ఉన్నాడు, ఆరోన్ ఉన్నాడు, ఆరోన్ పంపించేసేయి అని అంటున్నాడు ఈయనకు చెప్తే. బట్ వాట్ గాడ్ స్కెచ్ చేసింది ఎవరు? దేవుడు ఎవరి గురించి ఆలోచించాడు? మోషే గురించి ఆలోచించాడు. కాంప్రమైజ్ చేయడు. ఇంకా ఆయన రాజీ పడే దేవుడు కాదు. ఇక మోషే చేయాలంటే మోషేనే చేయాలి. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్. మీరు అనుకోవచ్చు దేవుడికే తెలుసు, నాకు చదువు లేదు, ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, నాకు తెలివి లేదు, ఐ డోంట్ హ్యావ్ బ్రెయిన్, నాకు మెదడే లేదు. ఎన్ని రీజన్స్ ఇచ్చినా, ఎన్ని కారణాలు చెప్పినా గాడ్ విల్ సే ఐ వాంట్ యు ఓన్లీ. నీకోసమే స్కెచ్ చేశాను, నిన్నే వాడుకుంటాను. ఎన్ని కారణాలు చెప్పినా దేవుడు అంటాడు నేను నిన్నే ఎన్నుకున్నా, నిన్నే వాడుకుంటా, నీ ద్వారానే చేస్తా అంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వెన్ని చెప్పినా నిన్నే వాడుకుంటా. ఒకళ్ళకి చెప్పండి దేవుడు. ఆమేన్. చెప్పండి, ఇంకా ఏమేమి రీజన్స్ ఇస్తారో చెప్పండి. అయ్యగారు నాకు ఇది లేదు, అయ్యగారు నాకు అట్లా, అయ్యగారు నాకు ఇట్లా, అయ్యగారు. కానీ దేవుడు ఏం చెప్తాడు? నువ్వేమన్నా చెప్పుకో, నిన్నే వాడుకుంటా. ఆమేన్. బికాస్ దట్ ఈస్ గాడ్. ఎందుకంటే అది దేవుడై ఉంటున్నాడు కాబట్టి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్తాడు? ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? నో మ్యాటర్ వాట్ వర్స్ట్ రీజన్స్ యు గివ్, నువ్వు ఎంత చెడ్డ కారణాలు, ఎంత నువ్వు తప్పించుకోవడానికి ఎటువంటి సాకులు చెప్పినప్పటికీ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. దేవుడు అంటాడు సరే సరే నేను చూసుకుంటా, బట్ స్టిల్ ఐ విల్ యూజ్ యు ఓన్లీ. అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు మాత్రం పని చేయాలి, నిన్ను వాడుకుంటాను అంటాడు. వై డిడ్ జీసస్ కమ్? దేవుడు ఎందుకు వచ్చాడు? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? టు చూస్ ద బెస్ట్ పీపుల్. భూమి మీద ఉన్న మంచోళ్ళని, చురుకైన వాళ్ళను ఎన్నుకోవడానిక? ఎవరిని? బైబిల్ సేస్ గాడ్ chose the foolish people. బైబిల్ ఏమంటుందంటే ఈ లోకంలో ఉన్న అందరికంటే వెర్రి వాళ్ళను ఎన్నుకున్నాడట. ఎందుకు? స్కెచ్ చేసిందే వాళ్ళకే. ఎందుకు ఎన్నుకున్నాడు? మనలో అందరం తెలివైన వాళ్ళమని దేవుడు ఎన్నుకున్నాడా? మనం కూర్చొని నేను గొప్పవాడిని అని అనుకుంటున్నారు. దేవుడు వెర్రి వాళ్ళని ఎన్నుకున్నాడు ఈ భూమి మీద. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దేవుడు స్కెచ్ చేసింది మనకే. దేవుడు ఆలోచించింది మన గురించే ఈరోజు ఇక్కడ ఉన్నాము. దానికి కారణం దేవుడు మన గురించి ఆలోచించాడు. How many of you understanding? ఎంతమందికి అర్థమవుతుంది మేము వెర్రలమని? So it is not something, the reason what we give. ఇక్కడ దేవునికి మనం ఇచ్చే సాకులు కాదు, కారణాలు చెప్పే విధానం కాదు, కానీ We should be happy that God chose us. మనము దేవుడు నన్ను ఎన్నుకున్నాడని సంతోషించాలి, అంతే మనం చేసే పని. Now Moses is saying, no. నవీన్ ఏం చేయాలి? మనం సంతోషించాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని నువ్వేం చేయాలా? సంతోషించాలి. మనం వినడానికే తమ్ముడు, ఇది చక్కగా వినండి. Why I am saying story is that it will remain. ఎందుకు నేను కథలాగా ఇదంతా చెప్తున్నానంటే ఇవి మీ హృదయాల్లో నిలిచి ఉండాలని. Will you remember after this what I am saying? నేను చెప్పిన అంతా ముగించిన తర్వాత మీకు గుర్తుంటాయి ఇవన్నీ? గుర్తుంటాయా? గుర్తుంటే అద్భుతాలు జరుగుతాయి. గుర్తుంటే అద్భుతాలు జరుగుతాయి. మర్చిపోతే Now Moses saying, no, please, I don't want. Please, Aaron, choose. మోషే అంటున్నాడు, వద్దు దేవా, నాకు నత్తి ఉన్నది, నాకు మాటలు రావు, వెనక నా ఆరోన్ ఉన్నాడు, ఆరోన్ని వాడుకో. He is very perfect, he can speak good. ఆరోన్కి మస్తు భాషలు వస్తాయి, మంచిగా మాట్లాడతాడు, ఆయన టాలెంటెడ్ పర్సన్, ఆయన వాడు. Perfect person for your job, perfect candidate. అయ్యా నీకు సరిపోయినోడు నేను కాదు, నా వెనకాల ఒకడు ఉన్నాడు, వాడే పర్ఫెక్ట్ ఉంటాడని మోషే సాకులు చెప్తా ఉన్నాడు. అయితే కూడా దేవుడు వినలే. ఆయన అట్లా సాకు చెప్పినా కానీ దేవుడు వినలేదు. ఓకే, పిలుచు, ఆరోన్ని పిలుచు. ఆరోన్ పిలిపి అన్నాడు, ఆరోన్ వచ్చేసాడు. God said to Moses. అప్పుడు ఆరోన్ వచ్చినాక దేవుడు మోషేతో అంటున్నాడు, Moses, I will make you God. మోషే నేను నిన్ను దేవుడిగా చేస్తాను, ఆయన నిన్ను తోక్క పంపిస్తాను. మోషే నేను నిన్ను ఒమ్మన్నాను కాబట్టి నిన్ను దేవుడిగా చేస్తాను, నువ్వు ఆరోన్ని ఎంబడ పెట్టుకుంటా, ఆరోన్ని చూస్ చేసుకోమన్నావు కాబట్టి ఆరోన్ నీకు తోకలాగా ఉంటాడు, నీ వెనకాల ఉండి నీకు సహాయం చేస్తాడని చెప్తున్నాడు. అర్థం కాదు కదా, ప్లానింగ్ వేరే ఇచ్చినా నువ్వు వేరే ఏమో చెప్తున్నావు.
మోషే దేవునికే ఆలోచన చెప్తున్నాడు తప్పించుకోవడానికి. మనం కూడా చాలా ఆలోచనలు చెప్తాం తప్పించుకోవడానికి, కానీ దేవుడు అయితే నువ్వే ఉంటావు, నీ వెనకాల ఆరోన్ నీకు పని చేస్తాడని చెప్తా ఉన్నాడు. Surrounding you, there will be lot of rich people, wise people, good people. మరి నువ్వు నివాసం ఉంటున్న మీ గ్రామంలో కానీ, నువ్వు ఉంటున్న స్థలంలో కానీ ధనవంతులు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, నీ చుట్టూ ఎందరో గొప్ప వాళ్ళు ఉంటారు, కానీ But still God will use you and ఆ make them గ్రామంలో come behind. ఏమి తెలియని నిన్నే దేవుడు ఆయన పని కొరకు వాడుకుంటాడు. చప్పలు కొడదామా? వెరీ నైస్. Everybody has to come behind us. మరి ప్రతి ఒక్కరు మన వెనకాలనే మనల్ని ఫాలో కావాలి. అందరూ కూడా మన వెనకాల వస్తారు. ఉన్నవాళ్ళు, గొప్ప వాళ్ళు, ధనికులు, తెలివైన వాళ్ళు అందరు. Don't say, I don't have anything. ఎవరు కూడా అనుకోకండి సేవలో నాకేం రాదు, నాకేం తెలియదు, నాకు చదువు లేదని అనుకోకండి. నీ దగ్గరికి వస్తారు. ఎవరినైతే రీజన్ గా పెట్టుకుంటారో మీరు, దేవుడా ఆయన్ని వాడుకో తోక యాడ్ అయితేనే ఉంటది నెక్స్ట్. మీరు ఎవరెవరిని మీరు తప్పించుకోవడానికి దేవుడు మీకు చెప్పిన పనిని వేరేళ్ళకి ఇస్తారో ఆ పని అంతా వాళ్ళని నీ వెనకాల నిలబెట్టి నీతోనే దేవుడు జరిగిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ నీ వెనకాల నీ వెంబడి వస్తూ ఉంటారు. ఆర్ యు అండర్స్టాండింగ్? నువ్వు ఒక్కడు ఉండే నువ్వు భరించలేవు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా నువ్వే మోయాలి. నువ్వు ఎవరి పేరు చెప్తే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? నీ వెనకాల నేను వెంబడించేలాగా చేస్తాడు. నౌ ఓకే, అగ్రిమెంట్ అయిపోయింది. నౌ దే ఓకే, దిస్ two people going now walking. ఇప్పుడు మరి చక్కగా ఒప్పందం కుదిరింది. మోషేకి దేవునికి అహరోనికి కుదిరింది. ఇప్పుడు అహరోను మోషే ఇద్దరు కలిసి నడుస్తా ఉన్నారు. They did lot of exercise, adventure and brought Israel people out. చాలా కష్టపడి ప్రయత్నాలు చేసి అద్భుతాలు చేసి ఆ దేవుని బిడ్డల యొక్క బాధలో నుండి ఆ ఈజిప్ట్ దేశంలో నుంచి వాళ్ళకి విడుదలను తీసుకొచ్చారు. Okay, after coming out, వాళ్ళని ఆ యొక్క నిర్గమం తర్వాత బయటకు వచ్చిన తర్వాత God said to Moses, అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే build a tabernacle for me. నా కొరకు ఒక మందసాన్ని కట్టమంటున్నాడు, గుడారాన్ని కట్టమంటున్నాడు. What is he saying? దేవుడు ఏమంటున్నాడు? Build one house for me. నాకు ఒక గుడారాన్ని కట్టమంటున్నాడు. Why? ఒక ఇల్లు కట్టమంటున్నాడు నేను ఉండడానికి కొరకని. Why is that? ఎన్ని రోజులు కల అది? ప్రతిసారి మోసేనే ఎందుకు గెలవాలని చెప్పేసి ఆయన ఒక గుడారాన్ని మోసేకి ఆజ్ఞాపిస్తున్నాడు, నా కొరకు ఒక గుడారము కట్టు. How many years of dream and desire of God, that planning project? ఆదాము తప్పు చేసి నుండి దేవుడికి భూమి మీద వచ్చి బ్రతకాలని ఎంత ఆశ ఉండేనో అప్పటి నుంచి ఎదురు చూస్తే మోషే దగ్గర అది నెరవేరుతా ఉంది. చర్చ్ బిల్డింగ్ కట్టాలని ఎంత పాస్టర్ గారు ఆశపడ్డారో అంతకన్నా ఎక్కువ ఆశపడ్డాడు ఇన్ని సంవత్సరాలు. మరి ఆదాం తప్పు చేసి నుంచి ఎదురు చూస్తా ఉన్న దేవునికి మోషే ద్వారా ఒక మాట విడుదల చేశాడు, నువ్వు నా కొరకు ఒక గుడారము కట్టుమన్నాడు. And all measurement was given like this. మరి ఏది ఎంత కొలతనో, ఏది ఎంత మూరలో, ఏ మూల ఎక్కడ ఉండాలో, దేంతో కట్టాలో అవన్నీ దేవుడే స్వయంగా మోషేకి చెప్పి కట్టించాడు. Now they built. ఇప్పుడు మంచిగా గుడారం టెంట్ కట్టారు. God came there with his glory. అప్పుడు దేవుడు మోషే ద్వారా నిర్మించబడిన దేవుని యొక్క ఆలోచన ప్రకారం కట్టబడిన గుడారంలోకి దేవుడు గొప్ప మహిమతో దిగి వచ్చాడు. Now God started meeting again the man on earth. అప్పుడు ఆదాము భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఎట్లయితే ప్రతిరోజు మనుషులను కలిశాడో అదే విధంగా ఇప్పుడు మోషే ఏర్పాటు చేయవచ్చినటువంటి ఆ గుడారంలో మనుషులను ప్రతిదినం కలవడానికి మరలా వీలైతా ఉన్న దేవుడు. Are you understanding what I'm saying? అర్థమవుతుందా మీకు? Now God started meeting the man on earth. ఇప్పుడు దేవుడు భూమి మీద మనుషులను కలవడం ప్రారంభించాడు. Can I go further? ఇంకా ముందుకు వెళ్ళనా? వింటారా? But the problem with this house, ఇప్పుడు మోషే ద్వారా నిర్మించబడిన ఈ గుడారం ద్వారా వచ్చిన సమస్య ఏంటంటే he can meet only one person, not everybody. ఆ గుడారం కట్టిరు కానీ దేవుడు అందరిని కలుసుకోలేకపోతున్నాడు. ఆ గుడారం ద్వారా ఒకే వ్యక్తిని కలిసే పరిస్థితిలో ఉంటుంది అక్కడ. Now still he is unhappy. God is అందరిని unhappy. కలవలేకపోతున్నానని దేవుడు ఎంతో కొంత తృప్తి పడ్డాడు కానీ సంపూర్ణంగా దేవుడు ఆశ But తీరలేదు. what was the original plan of God? నిజంగా దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదంటే To meet humans, everyone on this earth. ప్రతి మనిషిని భూమి మీద నేను కలుసుకోవాలా, వాళ్ళతో సహవాసం చేయాలన్నది దేవుని ఆలోచన ఉంటున్నది. Amen. ఆమేన్. Now after that there was Solomon's temple.
తర్వాత మోషే కట్టిన గుడారం తర్వాత సొలొమోను యొక్క మందిరం కట్టడం జరిగింది. Now God came down with his glory. మరలా దేవుడు తన మహిమతో ఆ యొక్క సొలొమోను కట్టిన మందిరంలోనికి దిగి వచ్చాడు. Again the same problem, you can meet only one person. మరలా ఆ మందిరంలో కూడా ఒక్క వ్యక్తినే కలవడానికి వీలైతుంది. After that, many years later, తర్వాత చాలా వందల సంవత్సరాల తర్వాత Jesus came down on this earth. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. Now Jesus is saying, ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి అంటున్నాడు, I will break this temple and again build it in 3 days. ఇప్పుడు ఈ సొలొమోను కట్టిన ఈ మందిరాన్ని నేను కూలగొట్టేస్తాను, 3 రోజులలో మళ్ళీ దాన్ని. Why he wants to break this temple? Why is he so angry? మరి ఎందుకు ఇక్కడ ఆల్రెడీ కట్టిన మందిరం మంచిగానే ఉన్నది, దాన్ని కూల్చేసి మరలా కడతాను, ఎందుకు దేవుని కోపం వస్తున్నది యేసు ఎందుకు ప్రభుకి? వస్తుంది? దీని వల్లనే అందరిని కలవలేకపోతాను. దీన్ని ఈ కొట్టేస్తే మందిరం ఉండడం వల్లనే నేను మనుషులందరినీ కలవలేకపోతున్నాను. ఈ మందిరమే లేకపోతే నేను మనుషులందరినీ కలుస్తాను అని అనుకున్నాడు దేవుడు. How many హల్లెలూయా. understand that? అందుకే దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో What was he talking about? అసలు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? He's talking about his ఆయన body. ఈ శరీరం గురించి, తన శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. So Jesus died. యేసు ప్రభు మన కొరకు వచ్చి ఆయన చనిపోయినాడు, He rose again. మరలా తిరిగి లేచినాడు. And what made you and me? What did he make you and me? మరి ఆయన నిన్ను నన్ను ఏం చేసినాడు? We are the temple of most high God. నిన్ను నన్ను మరి సర్వోన్నతుడైనటువంటి దేవునికి దేవాలయములుగా చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Mountain is not the meeting place of God. ఆ కొండ కాదు దేవుడు ఉండే స్థలము, కలిసే స్థలము. The tabernacle is not the meeting place of ఆ యొక్క God. మోషే కట్టిన మందసము, ఆ గుడారము కాదు దేవుడు అక్కడ కలుసుకునే స్థలము. Solomon's temple is not the meeting place of సొలొమోను God. కట్టిన గుడి కాదు, ఆ టెంపుల్ కాదు దేవుడు మనల్ని కలిసే స్థలం. You are the meeting place of God. నీవే, నీ శరీరమే దేవుడు కలుసుకోవడానికి యోగ్యమైనటువంటి దేవాలయముగా నీ శరీరం ఉంటున్నది. చప్పట్లు కొడదామా? Are you understanding what I'm saying? హల్లెలూయా. Can we read only one scripture? ఒక వాక్యం చదువుకుందాం. Only one. ఒక వాక్యం చదువుకుందాం. Acts 7:48. మరి అపోస్తల కార్యములు 7:48. Acts 7:48. Yes. 7:48 అపోస్తల కార్యం. Ruisekeri bantalaba. ఆ, Enough. Now what does Bible says? ఇప్పుడు వాక్యం మనం చదివిన భాగం ఏం I will not live in the temple built by man. మరి నేను మనుష్యులు కట్టిన గుడులు గోపురాల్లో నేను ఉండను అని అంటున్నాడు దేవుడు. Then where will he willing to live? మరి దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు? Which was the first temple God built? మరి ఏది మొట్టమొదటి దేవాలయంగా దేవుడు సృష్టించాడు? Which was the first thing created by God with his hands? మరి తన స్వహస్తములతో మొట్టమొదటి దేవాలయముగా దేన్ని నిర్మించాడు దేవుడు? Adam. ఆదాము నిర్మించుకున్నాడు. Human being. మనిషిని దేవుడు తయారు చేసుకున్నాడు. So now God is saying, I will not live in the temple which is built by the human hands. చేతులతో చేయబడ్డ గుడుల్లో నేను ఉండను గాని Now I will live in the temple built by my own hands. నా చేతులతో నేను కట్టుకున్న గుడిలో నేను ఉంటాను అని అంటున్నాడు. You are the temple built by God with his own hands. ఆ దేవుని సొంత చేతులతో కట్టబడిన మందిరంగా నీవు నేను ఉంటున్నాము. నీవు దేవుని మందిరంగా built by God. చెప్పండి అందరూ, నేను దేవుని చేతులతో కట్టబడిన మందిరం నేనే అని చెప్పండి. We are the temple built by God. మనము దేవుని కొరకు దేవుని చేత కట్టబడిన మందిరములుగా, దేవాలయములుగా మన శరీరం ఉంటున్నది. We have the capacity to receive the fullness of the glory of God. మనకు దేవుని యొక్క సర్వోన్నతమైన మహిమ మనలో నివాసము, మనము దాన్ని కలిగి ఉండడానికి మన శరీరం ఎంతో సరిపోయినదై ఉంటున్నది. Are you understanding what I'm saying? Who are you? మీరెవరు? Holy place.
నేను పరిశుద్ధ స్థలం అని చెప్పండి. I am the temple built by God. నేను దేవుని చేత కట్టబడిన దేవుని మందిరం అని చెప్పండి. చెప్పండి, గట్టి చెప్పండి. నీవెవరు? నువ్వు దేవుని చేత కట్టబడిన దేవుని మందిరం. Why? ఎందుకు కట్టాడు దేవుడు? So that he can come and stay with you forever. నిన్ను ఎందుకు దేవాలయంగా మార్చుకున్నాడంటే నీలో దేవుడు వచ్చి నివాసం చేయడానికి, నీలో ఉండడానికి దేవుడు నిన్ను దేవాలయంగా మార్చుకున్నాడు. What did Jesus say? దేవుడు యేసు ప్రభు ఏమన్నాడు? I will go. నేను వెళ్ళిపోతాను. I'll send you another comforter. కానీ నేను మీకు ఇంకొక ఆదరణకర్తను పంపిస్తాను. Stay with you forever. ఆ ఆదరణకర్త నాలాగా వచ్చి వెళ్ళిపోడు గాని ఎప్పటికీ ఎన్నటికి మీతోనే యుగయుగములు ఉంటాడు అని అంటున్నాడు. Hallelujah. Believing what I'm saying. He said he will be with you forever. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎప్పటికి కూడా ఎల్లప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడని ఎడబాయడని చెప్తా ఉన్నాడు. So now God has met you. ఈ రోజు దేవుడు నిన్ను కలుసుకున్నాడు. Why? ఎందుకు? To walk with you, to talk with you, sit with you, to have fellowship with you every day, every second of your life. ఈ రోజు దేవుడు నిన్ను ఎందుకు కలుసుకున్నాడంటే నీతో మాట్లాడడానికి, నీతో ముచ్చటించడానికి, నీతో కూర్చోడానికి, నీతో నడవడానికి, ప్రతి క్షణము నీ జీవితం అంతా కూడా ఆయనతో నడవడానికి ఈ రోజు నిన్ను. You are not normal human beings. నీవు సాధారణమైనటువంటి మనిషివి కాదు. You are all privileged human beings. నీవు ఎంతో ఆధిక్యతను పొందిన విలువైన వాడవు, విలువైన దానవు. You have the special privilege where God will come and visit you personally and stay with you. దేవుడు నీలో నివాసం ఉండడానికి నిన్ను దేవుడు ఎంతగానో ప్రత్యేకపరిచి నిన్ను ఒక విలువైన దానిగా, విలువైన వానిగా చేసుకున్న ఆధిక్యతను ఇచ్చాడు. Every one of you have an open door for God to visit you. మనందరము కూడా మరి తెరిచిన ద్వారములు కలిగి ఉన్న వాళ్ళము. దేవుని కలుసుకోవడానికి తెరిచిన ద్వారములు మనలో కలిగి ఉన్న వాళ్ళము. Are you not happy for it? మీకు సంతోషం లేదా? దేవుని కలుసుకోవడానికి మనకి ఎప్పుడు డోర్ ఓపెన్ ఉంటున్నది. హల్లెలూయా. Why? ఎందుకు? Because you are the temple built by him. ఎందుకంటే నువ్వే దేవుని ఆలయం. అందుకే యేసు ప్రభువు చెప్తాడు, ఆ I am standing near the door and knocking. Anybody will open the door for me. అందుకే యేసుప్రభు అంటాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరన్నా నా స్వరం విని తలుపు తీస్తారా? ఏం తలుపది? టెంపుల్ డోర్. ఈ శరీరంకి ఉన్నటువంటి హృదయ తలుపులు తెరవాలి. ఈ టెంపుల్ డోర్ ఓపెన్ చేస్తే ఎవరన్నా ఓపెన్ చేస్తారు, లోపలికి వస్తానని వెయిట్ చేస్తున్నాడు. బికాజ్ మెనీ ఆఫ్ యువర్ హార్ట్స్ ఆర్ క్లోజ్డ్. ఎందుకంటే మీలో అనేకుల హృదయాలు మూయబడి మూత వేసినవి ఉన్నాయి. స్టిల్ గాడ్ ఇస్ సేయింగ్, ప్లీజ్ ఓపెన్ ద టెంపుల్ డోర్ ఫర్ మీ, ఐ వాంట్ టు సిట్ దేర్ యాస్ గాడ్. మీరు దేవునికి హృదయాలు మూసుకున్నప్పటికీ దేవుడు వచ్చి హృదయ తలుపులు కొడతా ఉన్నాడు, దయచేసి డోర్ తీస్తారా అని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. విల్ యు ఓపెన్ ద డోర్ టుడే? మీరు ఓపెన్ చేస్తారా? Your temple will be filled with glory today. మీరు ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆహ్వానిస్తారో అప్పుడు మీ యొక్క దేహము దేవుని ఆలయంలో ఉన్నట్టుగా గొప్ప మహిమతో వెంటనే నింపబడుతుంది. హల్లెలూయా. మీ శరీరంలో దేవుని మహిమ వచ్చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే మహిమ మీ పైన దిగి వస్తుంది. ఆమేన్. దేవుడు మంచి కృపను అనుగ్రహించాడు. How many of you are happy? మహిమ కోసం ప్రార్థన చేసే అవసరం, డోర్ ఓపెన్ చేస్తాను మహిమ వచ్చేస్తాయి. దేవుని బలం కొరకు, శక్తి కొరకు, వెలుగు కొరకు, మహిమ కొరకు ఏదో చేస్తే రాదు కానీ కేవలం నువ్వు హృదయం తెరిస్తే చాలు. అయ్యా నాకు కావాలంటే దేవుని మహిమ వెంటనే మీ లోపలికి వచ్చి. కొండ పైన వచ్చేది కొంచెం కష్టమే, గూడారం లోపల వచ్చేది కష్టమే, సొలొమన్ టెంపుల్ వచ్చేది కష్టమే, కానీ నీలో వచ్చేది చాలా ఈజీ. మోషే కొండ మీద కలిసేది కష్టమే, తర్వాత మరి మోషే గుడారంలో కలిసింది కూడా కష్టమే. సొలొమోను కట్టిన మందిరంలో కూడా దేవుడు దిగి వచ్చినప్పటికీ అందరినీ ఆ మహిమ తాకలేదు. కానీ నీలోనికి రావడం చాలా ఈజీ. దేవుడు నీలోనికి రాగానే ఆయన మహిమతో వస్తాడు. కేవలం నీవు నీ యొక్క మందిరాన్ని పవిత్రంగా ఉంచుకొని డోర్ ఓపెన్ చేస్తే చాలు. అయ్యా నాకు ఇష్టమే, నువ్వు నా లోనికి రా అంటే చాలు, వెంటనే ఆయన శక్తితో దిగి వస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? Are you understanding what I'm saying? God, please come inside now. He'll come with his glory. ఆయన అయ్యా దేవా నాలోనికి రా అనగానే వెంటనే ఆయన మహిమతో దిగి వస్తాడు మీ లోపలికి. Say it loudly, I am the dwelling place of God. చెప్పండి అందరూ కూడా, నేను దేవుని యొక్క నివాస స్థలం అని చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్తానండి. నేను దేవునికి నివాస యోగ్యమైన స్థలముగా ఉన్నాను. నా దేహము దేవుని ఆలయం అని చెప్పండి. నాలో దేవుడు నివాసం ఉంటున్నాడని చెప్పండి.
ఐ am not the guest house. నేను వచ్చిపోయి దేవుడు ఇట్లా వచ్చిపోయేటోడు కాదు నాలోనికి. దేవుడు వచ్చిపోయేటోడు కాదు నాలోనికి అని చెప్పండి. ఇది హోటల్ రిసార్ట్ కాదు. సుట్టరికం కాదు, ఏదో తిరగడానికి హోటల్లో రూమ్ బుక్ చేసి. ఇది హోటల్ రూము కాదు. ఈ దిస్ ఇస్ హిస్ హౌస్. ఇది దేవుని ఇల్లు అని చెప్పండి. ఇది హోటల్ లెక్క కాదు, ఒక రోజు ఉంటాడు ఒక రోజు వెళ్ళిపోతాడు కాదు, ఎప్పుడు కూడా ఉండే దేవుని ఇల్లు అని చెప్పండి. నీ దేహము దేవుని ఇల్లు. ఆలయం. దేవుని ఆలయం రోగంలో ఉండొచ్చా? దేవుని ఆలయం రోగం ఎట్టుంటది? ఏడో కార్నర్లో చెత్త వేసినట్టు ఉంటుంది. దరిద్రం ఎట్లుంటది? అదేదో ఇంకొక మూలలో చెత్త వేసినట్టు ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్తాను నేను. దేవుని ఆలయంలో రోగాలు ఉంటాయా? రోగము, దరిద్రము, కన్నీళ్లు, వేదన ఇవన్నీ ఆలయంలో చెత్త ఉన్నట్టు. ఆలయంలో చెత్త ఉండొచ్చా? పక్కన ముఖం చూసుకొని చెప్పండి, చెత్త ఉండొచ్చా ఆలయంలో? దేవుని ఆలయంలో చెత్త ఉండొచ్చా అని ఒకరి ముఖం ఒకరు చూసుకొని అడగండి, చెప్పండి. దేవుని ఆలయం, నీ శరీరంలో చెత్త ఉండొచ్చా? రోగము కానీ, కన్నీళ్ళు కానీ, దుఃఖము కానీ ఉండొచ్చా? మళ్ళీ ఎందుకు అంత చెత్త లోపల పెట్టుకున్నారు? ఎందుకు అంత చెత్త మన లోపల ఉంటున్నది? మరి ఇది దేవుని ఆలయం కదా. ఏదో ఒకటి కన్నీళ్ళు, తలకాయ నొప్పి, ఇది అది అది ఇది ఇది అవన్నీ దేవుడి దృష్టిలో ఆలయంలో చెత్త ఉన్నట్టు. కాదా? ఉండొచ్చా చెత్త? మన క్లీన్ చేయండి. చెత్త ఉంటే క్లీన్ చేయమంటున్నాడు అన్న. Say it loudly to your neighbor, I cannot be sick, I cannot be poor. గట్టిగా చెప్పండి, నేను రోగంతో ఉండను, నేను పేదవాణిగా ఉండనని చెప్పండి. I cannot have pain in my body. నా శరీరంలో నొప్పి ఉండదు నాకు అని చెప్పండి. పక్కలకు చెప్పండి, చేతిలో చేతి పట్టుకొని చెప్పమంటున్నాడు. గట్టిగా చెప్పండి స్నేహితులు, నీ శరీరంలో నొప్పి ఉండదు, నీ శరీరంలో కన్నీళ్ళు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఇది దేవుని శరీరం కదా. చెత్త ఉండొచ్చా? యేసు నామంలో చెత్త ఈరోజు క్లీన్ అవ్వాలా మీరు? What did God say to Moses on the mountain? మోషేతో దేవుడు కొండ మీద ఏమన్నాడు? Moses, this is the holy place. మోషే, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు తీసే అన్నాడు. చెప్పులే తీయమన్నాడు, రోగాలు తీయమన్నాడా? చెప్పులే ఇష్టపడలేడు దేవుడు. రోగాన్ని ఇష్టపడతాడా? చెప్పులే తీసేసిరా అన్నాడు. రోగాలు తీసేసిరా అన్నాడా? చెప్పులే దరిద్రాలు తీసేసిరా అన్నాడా? బాధలు తీసేసిరా అన్నాడా? కన్నీళ్ళు తీసేసిరా అన్నాడా? అంటాడు. ఏందమ్మా చెప్పండి, మాట్లాడండి. చెప్పులే పరిశుద్ధ స్థలంలో వద్దన్న దేవుడు రోగంతో నువ్వు రాంగా చూస్తాడా? రోగము ఉండకూడదు అంటాడు. లోపలికి రాగానే చెప్తాడే రోగాలు బయట తీసేసిరా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. దరిద్రాలు బయట తీసేసిరా అంటాడు. దరిద్రం బయట, కన్నీళ్ళు బయటకు తీసేసిరా అంటాడు. వేదనలో బయటకు తీసేసిరా అంటాడు. ఎంతమంది బయట పెట్టేసి వచ్చేదానికి రెడీగా ఉన్నారు ఈరోజు? ఎంతమంది అవన్నీ బయట పెట్టేసి? Because we are the temple, the holy place of God. ఎందుకు అవన్నీ కూడా బయట పెడుతున్నామంటే మనము దేవుని యొక్క ఆలయంగా ఉంటున్నాం. Sickness is not allowed near us. మరి రోగం అనేది మన దగ్గరకు కూడా రాకుండా దేవుడు చేశాడు. దరిదాపులు కూడా రాదు. అది చెప్పుల్నే దగ్గర రానియలేదంటే రోగంని దగ్గరకు రానిస్తాడమ్మా. అపవిత్రమైన చెప్పుల్ని రానియలేడు, అపవిత్రమైన రోగాల్ని రానిస్తాడా దేవుడు? దరిద్రాన్ని దగ్గర రానిస్తాడమ్మా దేవుడు. చెప్పండి, మాట్లాడండి. కన్నీళ్ళని దగ్గర రానిస్తాడా? వేదన దగ్గరకు రానిస్తాడా? నొప్పుల దగ్గర రానిస్తాడా? రానియడు. మళ్ళీ మీరు ఎందుకు రానిస్తున్నారు? Because you are allowing all this inside, you are making this holy place as unholy place. అయితే ఈ యొక్క సమస్తము చెడ్డదంతటిని మీరు మీ హృదయంలోకి ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇది పరిశుద్ధ స్థలం కాస్త అపరిశుద్ధంగా మార్చేస్తుంది. రోగం ఉంటే ఏమి పరిశుద్ధ స్థలమా? రోగం ఉంటే పరిశుద్ధ స్థలమా? ఏమైతుంది? అపవిత్రం, అపవిత్రమైన స్థలం అది. దరిద్రం, వేదన, దరిద్రం, వేదన ఇవన్నీ దేవుడి దృష్టిలో ఇవన్నీ మనల్ని పాడు చేసేసి ఇట్స్ అన్హోలీ, మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. మీకు తలకి ఎక్కట్లేదు చెప్తాను. అర్థమైందా మీకు?
అందుకే సైలెంట్ ఉన్నారు, ఆలోచనలో పడ్డారు. పక్కల చేతులు పెట్టుకోండి. చెప్పులే రానిలే, రోగం రాణిస్తాడా? దేవుడు చెప్పులనే పరిశుద్ధ స్థలం రానియలేడు, రోగాలను రానియడు. రాణిస్తాడా అని అడగండి. అడగండి, పక్కల అడగండి రా రే. రోగం రాణిస్తాడా? కమాన్. దరిద్రం రాణిస్తాడా? రానియాడు. ఎందుకు రాణిస్తున్నారు? అడగండి, క్వశ్చన్ అడగండి. పక్కలో నన్ను కాదు, వాళ్ళని చూసుకుంటా. దరిద్రం ఉండదు. రాణిస్తాడా? రానియాడు. చెప్పులే రానిలేదు ఆయన. పరిశుద్ధ స్థలంలో చెప్పులనే రానిలే. రోగం, దరిద్రం ఇవంతా పెట్టుకొని దేవుడా నన్ను ప్రేమించు చేస్తాడు. ప్రేమని అన్ని పెట్టుకొని దేవా నన్ను ప్రేమించంటే ప్రేమిస్తాడా? ఈ కచ్చరంతా నొప్పులు, రోగములు, బాధలు పెట్టుకొని చెప్పులు వేసుకోండి అంటే దగ్గర రానిలేదు. మీరు ఇంట్లో నొప్పులు ఇదంతా ఏడాడో ఏమేమో పెట్టుకొని వస్తే దేవుడా నన్ను ప్రేమించి దగ్గర తీసుకోండి, దగ్గర తీసుకుంటాడా? తీసుకోండి. ఆమేన్. అమ్మ అర్థమవుతా ఉంది, చెప్తా ఉండేది సార్, అర్థమవుతా ఉందా సార్లు? దగ్గర రావాలంటే అంటుడు, ఈ రోగాలు బయటికి పోవాలా, నువ్వు దగ్గర రావాలా. వస్తే ఒక్కరికే రావాలా. రోగాలు నువ్వు కలిసి వచ్చేది కుదరదు. ఉంటే దేవుడు అని ఉండాలా, అవన్నీ ఉండాలన్నట్టు, ఒక్కళ్ళే ఉండాలా. రోగాలు నువ్వు కలిసి రాకూడదు. దేవుని దగ్గర ఎంతమంది దేవుడి దగ్గర రావాలనుకుంటారు? మీరు మాత్రమే దగ్గర రావాలా, మీ రోగాలు కూడా తీసుకురాకూడదు. అంటే అర్థమైంది, మన దగ్గర ఏముండకూడదు? రోగాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు. అంతే కదా? లేకపోతే ఏం చేస్తాము? మేము ఒక్కరినే వస్తాం. ఉంటే ఏం చేస్తాం? మోసుకొని వస్తాం. మోసుకొని వస్తాం బాధలన్నీ. పక్కల చేతిలో పెట్టుకొని చెప్పండి, ఇంకా ఇప్పుడు దాకా మోసుకొని వచ్చింది చాలు. ఇప్పుడు దాకా మోసుకున్న బాధలు చాలు. ఇంకా గట్టిగా చెప్పండి, 3 సార్లు చెప్పండి. చాలు. మళ్ళీ చెప్పండి, 3వ సారి కూడా చెప్పండి. ఇప్పుడు దాకా భరించింది అంతా చాలు. ఇంకా ఈ రోజు నుంచి రోగాలు వదిలేసి రండి, దరిద్రాలు వదిలేసి రండి చెప్పండి అమ్మా. పక్కలో ఈ రోజు నుంచి అన్ని కన్నీళ్ళు వదిలేసి, వేదన వదిలేసేయాలి మనమే. అంతేనా? అయిపోయిందా? గంట సేపు చెప్తున్నాను, 1 సెకండ్ ఆపేసి ఎట్లా మీరు? ఏమేమి వదిలేసి రావాలి చెప్పండి ఇంకా ఇప్పటి నుంచి అన్ని. ఎందుకంటే ఇట్ కెనాట్ కమ్ నియర్ అస్. ఎందుకంటే అవి మనం పరిశుద్ధంగా ఉంటాం కాబట్టి అవి మన దగ్గరికి రావడానికి we are the holy place of God. మనము దేవుని పరిశుద్ధ స్థలంగా ఉంటున్నాం. we are the dwelling place of God. దేవుని యొక్క నివాస స్థలంగా ఉంటున్నాం మనం. నేను యాక్చువల్లీ ఏమో చెప్పాలనుకున్నా, అది ఇండైరెక్ట్ గా ఇంకొకలా చెప్తున్నా. బేసిక్ ఫౌండేషన్ ఇస్తున్నా మీకు. ఆమేన్. నేను ఏదో చెప్దాం అనుకున్నాను, కానీ దాని వెనక నుంచి చెప్తున్నాను. నెక్స్ట్ ఏం చెప్పాలని మీ అయ్యగారికి తెలుసు. దీని మీద ఫౌండేషన్ వేసుకోపోతాడు హాయిగా. ఆమేన్. So that means we are a privileged human beings where we cannot have sickness. మనము ఎంత విలువైన వాళ్ళమో, ఎంత ఆధిక్యత పొందినామంటే మనలో రోగాలు ఉండడానికి కూడా వీల్లేదు. Because we are privileged. ఎందుకంటే మనకు దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుని బిడ్డలుగా. అంతే కదా? అందరికి రోగాలు వచ్చినా మనకు రావు. Why? ఎందుకు? We are privileged. మనకు ఆధిక్యత ఇచ్చాడు. Special human beings. మనము ప్రత్యేకమైన వాళ్ళము. Special human beings without sickness. మనము రోగము లేని ప్రత్యేకమైన దేవుని బిడ్డలమైన మనుషులు. Special human beings without sorrows and pain. మరి మనం ప్రత్యేకంగా దుఃఖము లేనటువంటి, నొప్పి లేనటువంటి, బాధ లేనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? అంతే కదా? పెద్ద హాస్పిటల్కి పోతారు, ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళకి ఏం చేస్తారు? స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంతే కదా? అట్లనే దేవుడు మిమ్మల్ని ఎక్కువ డబ్బు పెట్టి కొన్నాడు. సో గాడ్ ఈస్ గివింగ్ యూ ఎక్స్ట్రా ప్రిఫరెన్స్. దేవుడు మీకు ఎక్కువ విలువిస్తా ఉన్నాడు. ఎక్కువ విలువిచ్చే వాళ్ళు రోగాన్ని మోసుకొని పోయే అర్హత లేదు. మీకు దేవుడు ఎక్కువ విలువిస్తున్నాడు కాబట్టి మీలో రోగం ఉండడానికి వీల్లేదు. ఉంటాయా రోగాలు? ఇక్కడి నుంచి ఉండయి, అన్నీ తీసేయండి. ఎందుకు తీయాలో చెప్పండి? అవన్నీ ఏమి? అవన్నీ కచరా. పరిశుద్ధ స్థలంలో అవన్నీ ఉండకూడదు కదా? తీసేస్తారా? పక్కన చేతులు పట్టుకుని చెప్పండి, యేసు నామములో ఈ రోజు నుంచి తీసేయండి అవన్నీ. యేసు నామములో ఈ రోజు నుంచి తీసేయండి. లోపలికి వస్తే దాన్ని ఎట్లా చూడాలి మనము? వీ షుడ్ సీ లైక్ అ డస్ట్. అది లోపలికి వస్తే మన ఇళ్ళల్లో కచ్చర వస్తుంది కదా, కచ్చరని ఎంత ఇష్టపడమో ఆ రోగాన్ని కూడా అంత అసహించుకోవాలి మనం. అట్లా చూడాలి రోగం వస్తే.
ఛీ, ఇది నా లోపల ఎందుకు ఉంది అన్నట్టు ఏసునామములో బయటకు పోతా ఉండు, నువ్వు రాకుండా. చెప్పాలి ఆ విధంగా. యేసునామములో రోగం వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే దాన్ని శపించాలి. Don't say, అయ్యగారు మనుషులకు వచ్చేదే కదా అయ్యగారు వచ్చింది. మళ్ళీ సేవకు You are not a normal human being, you are a privileged human being now. మనుషులందరూ కష్టం వస్తుంది కదా అయ్యగారు అని మళ్ళీ పాస్టర్ దగ్గర చెప్పొద్దు. ఎందుకంటే మనుషులందరూ వేరు, నువ్వు వేరు. నువ్వు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. నీకు దేవుడు గొప్ప ఆధిక్యతని ఇచ్చినాడు. ఆమేన్. Are you understanding? అర్థమవుతుందా మీకు? ఎందుకు మనకు రాదంటే we are special. ఎందుకు మనకు రోగములు రావద్దంటే మనం ప్రత్యేకమైన వాళ్ళం. ఆ ప్రత్యేకతను కోల్పోతున్నాం మనం అసలు. హల్లెలూయా.